మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో మన డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అభివృద్ధిని పరిగెట్టిస్తున్నారని చెప్పవచ్చు. ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పి ఎన్నికల హామీలో ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇదివరకే మనం చూపించాము, ఇక్కడ జల్లూరు సామలకోట రోడ్డు వేస్తున్న సంగతి తెలిసింది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు హైవేని ఆనుకుని గత 3 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక సమస్య జగనన్న కాలనీ వాసుల సమస్య. మన ఇదివరకే వరదల సమయంలో మనం చూపించడం జరిగింది వాళ్ళ సమస్యని. ఎందుకనంటే చిన్న వరద వచ్చినా వర్షం వచ్చినా సరే ఈ వెళ్ళే దారి ఏదైతే ఉందో జగనన్న కాలనీకి వెళ్ళే దారి మొత్తం వాటర్తో మునిగిపోయి మొత్తం చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. పిల్లలు ఇటు రాకపోకలకి దారి లేక స్కూల్కి వెళ్ళడం కూడా మానేసేవారు. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి దృష్టిగా సమస్య రావడంతో మర్రెడ్డి శ్రీనివాస్ గారి చొరవతో ఇక్కడ కలెక్టర్ గారి అధ్యక్షతన, ఆర్డీఓ గారి అధ్యక్షతన కూడా చాలా వెసులుబాటుకి సంబంధించి ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాను పోను రావడానికి వీలుగా బోటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మనం ఈ సమస్యను పవన్ కళ్యాణ్ గారు త్వరితగతిన పరిష్కరిస్తారు అని చెప్పి తెలియజేయడం కూడా జరిగింది. అయితే దానిలో భాగంగానే ఆయన యాక్షన్ మొదలు పెట్టారని చెప్పవచ్చు. ఈ పిఠాపురం గొల్లప్రోలు హైవేని అనుకున్నటువంటి జగనన్న కాలనీ వాసులు సుమారు 600 మంది ఇక్కడ గృహాలు ఉన్నాయి. ఇంచుమించు వాళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యేవారు వర్షం వచ్చినప్పుడు. ఎందుకంటే ఏలేరు ఈ శుద్ధగడ్డ నీరు ప్రవాహానికి ఇక్కడ మొత్తం మునిగిపోయి రాకపోకలకు అంతరాయం కలిగేది. దానిని పరిష్కరించే దిశగా ఈ బ్రిడ్జ్ హామీని పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన హామీ కట్టుబడి ఇక్కడ ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. సుమారు 1,40,00,000 రూపాయల వ్యయంతో ఈ జగనన్న కాలనీ వాసుల కష్టానికి తీర్చే విధంగా బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. పనులు కూడా ప్రారంభిస్తున్నారు. ఇక్కడ పనులు చక్కచక్క జరుగుతున్నాయి. మీరు గమనించవచ్చు, ఇక్కడ జగనన్న కాలనీ వాసుల బ్రిడ్జ్ నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. జగనన్న కాలనీ వాసులు వెళ్ళడానికి రోడ్డు మార్గం ఎలా ఉంటుంది? పూర్వం ఇదంతా కూడా ఏలేరు సున్నగడ్డ నుంచి ప్రవహించిన వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరుకి మొత్తం ఇదంతా మునిగిపోయి రాకపోకలకి చాలా అంతరాయం కలిగేది. చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా వారికి దారి లేక ఇబ్బందులకు గురయ్యేవారు. అలాగా పొలాల్లోంచి వెళ్ళి వచ్చేవారు. కొన్ని ఇక్కడైతే ఆర్డీఓ గారు లేదా కలెక్టర్ గారు ఆదేశానుసారం ఒక బోటును కూడా ఏర్పాటు చేసి రాకపోకలు సాగించే పరిస్థితి ఉండేది. అంటే మీరు ఆలోచించవచ్చు ఎంత దయనీయంగా ఉండేదో. అలాంటి పరిస్థితిని ఇవాళ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. జగనన్న కాలనీ వాసుల కష్టాలు నెరవేర్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి అడుగు కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. చేస్తున్నారు. ఇదివరకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఏంటి పరిస్థితి? ఏమనిపిస్తుంది? 5 సంవత్సరాలు వాళ్ళు చేశారు. వాళ్ళు కాలనీ ఇస్తారు, వాళ్ళు వేయలేదు. మరి ఇండియా వేయలేదు. ఎలా అనిపిస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారు పరిపాలన? అభివృద్ధి బాగుందండి. మరి ఇక్కడ వర్షం వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు మొత్తం ఇదంతా మునిగిపోయేది. రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఆ కష్టం మొత్తం తీరిపోతుందని అనుకుంటున్నారా? బ్రహ్మాండంగా వచ్చేస్తారు. బిజీ అయితే వాంటింగ్ ఇంటికి 10,000 కట్టే వర్షాలు వచ్చాయి. ఇంటికి 10,000 వచ్చేయండి ఇవ్వడం బిజీ వచ్చేది. ఇంటికి 10,000 దేనికి? ములుగు పని అని మొలగ పని జరిగి ములుగు పని ఇచ్చేసి వచ్చాయి. రాయించేసుకుంటున్నారు కదా డబ్బులు. ఈ గవర్నమెంట్ ఇచ్చేవారు వరదలకు మునిగిపోయిన వాటికి 15,000 రూపాయలు మొన్న ఇచ్చారు. ఇప్పుడు ఇంకా అవసరం లేకుండా మునిగిపోదాం అని అంటున్నారా? ఇచ్చి పని ఉండదు. ఓకే, బిజీ వచ్చారు. చూసారు కదా. ఈయనైతే ఇదివరకు ఈ బ్రిడ్జ్ లేకపోయినప్పుడు ముందైతే వరద నీరు మునిగిపోయిన ముంపు ప్రాంతాలందరికీ కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ బ్రిడ్జి పనులు వేగంగా జరిగి రాకపోకలు జరిగితే కనుక చాలా బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇంకొంతమంది స్పందన మనం అడిగి తెలుసుకుందాం. బ్రిడ్జ్ చేస్తున్నారు. మీకు ఇదివరకు స్కూల్కి వెళ్ళడానికి ఎలా ఉండదు, ఇప్పుడు బ్రిడ్జ్ చేస్తున్నారు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇటు వరకు అయితే వరద వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేవండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి బోర్డులు చూసి ఇప్పుడు బిజీ అంటున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉన్నదండి. మా జగన్ కాలనీ అందరి తరఫున నా శతకోటి వందనాలు. ఎలా అనిపిస్తుంది అంటే
బ్రిడ్జ్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని చేస్తున్నారు కదా, మరి ఆయనకి ఏమనిపిస్తుంది నీకు ఆయన పట్ల? చాలా ఆనందంగా ఉంది. ఏంటి బ్రిడ్జ్ వేస్తున్నారు అలా అనిపిస్తుంది? చాలా గొప్ప అండి. మాకంటే నా ఈ సేల్లోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. అలా తాడిపెత్తి నుంచి 8 కిలోమీటర్లు వెళ్ళి అలా మళ్ళీ ఇక్కడికి రావాలండి కొలపరోలు పక్కకి. ఈ పుస్తకాల వల్ల చాలా కష్టపడుతున్నామండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దయ వల్ల మాకు ఇక్కడ బ్రిడ్జ్ చేసినట్టు చాలా దిక్కుమతులు అనుకుంటున్నామండి. అదే అలాగే ఇలా జగన్ కాలనీ వాళ్ళు కూడా చాలా గొప్ప అండి. వాళ్ళకి అంటే వీళ్ళు కాపురాలు వదిలేసి మామూలు ఊళ్ళోకి వచ్చేస్తున్నారండి నీరొత్తులోకి. మళ్ళీ ఇప్పుడు కాపురాలు చేసుకుంటారండి. పిల్లల చదువులకైనా దేనికైనా ఆటోలు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. పిల్లలతో బాగా ఇబ్బంది పడిపోయేవారండి ఇప్పుడు దాకా. చాలా బాగా అందంగా బ్రహ్మాండంగా చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు పుణ్యవంతులు. చాలా బాగుందండి. ఇప్పుడు ఈ పని చేయడం వల్ల చాలా మంది నెరవడండి. ఒక ఇక్కడ కాపురాలు ఉండే వాళ్ళకే కాదు, చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఇప్పుడు దాకా చాలా ఇబ్బందులు పడ్డారు. మరి ఇది వరకు అంటే వరద వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా మీకు బోట్ ఏర్పాటు చేశారు, ఆయన బ్రిడ్జ్ చేస్తారని చెప్పి అప్పుడు మాట ఇచ్చారు. నిజంగానే చేస్తారని అప్పుడు మీరు అనుకున్నారా? అనుకున్నాం. చాలా గొప్పగా అండి. ఆయన మాట అంటే తిరిగిలేదండి. అదైతే ఆ నమ్మకం మాకు ఫస్ట్ నుంచి ఉంది. అలాంటి గొప్పవాడిని చూడలేమండి. అది ఏంటి ఎందుకంటే చాలా మంది ఎప్పుడు నాయకులు రాలేదండి. గొలపరోలు ఈ చుట్టుపక్కల గ్రామాలకు బలం అండి. ఏ నాయకుడు తెలదండి. పవన్ కళ్యాణ్ ఎక్కడికి నుంచి మొత్తం ఊరంతా తిరిగాడండి. అది నాయకులు కోతులు కూడా కట్టడేసి ఊళ్ళోను చాలా అందంగా లెవెల్ చేసి గుంటలు పడిపోయింది. ఆ గుంటలన్నీ కట్టడించి ఈ బ్రిడ్జి పని చాలా ఎంతైనా మెరవడండి. చాలా గొప్పగా చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు జగనన్న కాలనీలో పర్యటించారు. ఇది వరకు వరదలు వచ్చినప్పుడు బురద నీటిలో చెప్పులు లేకుండా ఆయన నడిచారు. ఇప్పుడు బ్రిడ్జ్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? 10,000 రూపాయలు బంగారం ఈ ఊర్లో గడిచిపోయి ఈ బ్రిడ్జ్ అయిన క్రితం ఏముందండి, చెట్టు పొట్టయిపోయింది ఊరు. ఈ బ్రిడ్జ్ వేయడంలో ఎంత కొన్ని వేల ఎకరం అండి. ఆ భూమికి ఈ ఊరికి ఇప్పుడు ఏముందంటే ఆ వరద వచ్చినప్పుడు గట్టి వెళ్ళబోచ్చండి. లేకపోతే 10 కిలోమీటర్లు తిరిగి వెళ్ళవచ్చు వచ్చిందండి. బ్రిడ్జ్ చేయడం బంగారం అండి. అయితే ఏ రాజకీయ నాయకులు వచ్చి ఈ పని జరగదండి. ఏదో మా అదృష్టం బాగుండి ఆయన వచ్చాడు. మరి ఏంటి మీరు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ధన్యవాదాలు చెప్తామండి. నిజంగా అంటే ధన్యవాదాలు చెప్పడంలోనే అందుకనిగా చేతులు మొక్కాలండి. నేనైతే దేవుడే అండి. వాళ్ళని ఇచ్చి ఇంతమంది బాధపడుతుంటే మంచినీళ్ళు లేకపోతే ఎవరో లేదండి. జనసేన కార్యకర్తలు అండి ఇక్కడ చక్కబెట్టినాడు. మంచినీళ్ళు ఇక్కడ బండి ఎట్ల బండి మీద మంచినీళ్ళు తోలుకెళ్ళి జనసేన కార్యకర్తలు అండి. ఈ జగన్ కాలనీ అంటే కాలనీ జగన్ గారు ఇచ్చారు కానీ ఈ పని అంతా చేసేవాళ్ళు జనసేన వాళ్ళు అండి. మంచినీళ్ళు లేక ఎంత అల్లాడిపోయేవారు ఈ జగన్ కాలనీ పేదలు. వరద వస్తే నీరు లేదండి వాళ్ళకి. అంత దారుణం అండి. ఇక్కడ రావాలంటే ఆడ మనిషి ఎలా వస్తుందండి? నీరండి, అంతలోతు నీరు. ఈ కాలం ఈ సొంతకాలం అంత గట్టిగా ఉండేదండి. సొంతకాలం నీరు వెళ్ళాలంటే బోట్లు ఎట్టిన తర్వాత అండి కుర్రోళ్ళు చదువులైనా ఏవైనా లేకపోతే చదువులు లేకుండా ఇళ్ళకాడుకుంటున్న కొంతమంది భోజనాలు కూడా లేకుండా ఉంటే ఈ జనసేన పిల్లలు బిర్యానీలని భోజనాలని అన్ని ఏర్పాట్లు చేసి ఆ కుర్రోళ్ళకి ఆ తల్లికి తండ్రికి పెడుతున్నారంటే ఆయన్ని చూసేనండి. లేకపోతే ఆయన్ని లేకపోతే గారికి ఏదో చెప్పదలుచుకున్నారట, అది ఏంటనేది ఒకసారి చెప్పండి. ఏం చెప్తారు? అంటే ఈ రైతులు ఎంత బాధపడ్డా మాకు తెలుసండి. ఈ కాలం వల్ల ఎంతమంది చచ్చిపోయారు కూడా మాకు తెలుసు. ఇవాళ ఈ పిచ్చి వాళ్ళు ఎంత మెరగడుందో అది మాకు తెలుసండి. అది వ్యవసాయం చిన్న కుర్రలో 10 సంవత్సరాల కుర్రలు కానీ తిరుగుతున్నాం ఈ వ్యవసాయంలో. అటు చెట్లు పెరిగిపోయి రోడ్డు మామూలు కాలం దిగేసి ఎంతమంది మల్లార సైడ్లో తెలియవారు. అది మాకు తెలుసండి. అది అంటే మేము 10 సంవత్సరాల వయసులో ఇదే కాలమే వస్తున్నామండి. ఇవాళ ఇలా జరుగుతుందంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇన్నాళ్ళు బట్టి మేము చిన్న కుర్రలో గురించి 45 సంవత్సరాల వయసు వచ్చింది మాకు. రైట్ చూసారు కదా, రైతులు ఆనందానికి అయితే అవధులు లేవు. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారికి ఎంతో రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ రోడ్డు అంటే మేము నిత్యం వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళి వచ్చేవాళ్ళం. అలాంటిది మాకు ఈ బ్రిడ్జ్ వేయడం వల్ల చాలా వెసులుబాటు కల్పించారు. అలాంటి నాయకుడిని మేము చూడలేము. ఆయనకి ఖచ్చితంగా రుణపడి ఉంటాము. వరదల సమయంలో జన సైనికులు మాకు ఎంతో సహాయపడ్డారు. వాటర్ తాగడానికి, వాటర్ తినడానికి, తిండి అన్ని రకాల ఏర్పాట్లు ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి వాళ్ళ ప్రాణాలకు తెగించి మా గురించి ఈ జగనన్న కాలనీలోకి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వాళ్ళకి ఖచ్చితంగా ఈ సందర్భంగా రుణపడి ఉంటాము. పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యేగా ఉండడం మా అదృష్టం అని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే ఇక్కడ ఉన్న రైతులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా స్కూల్కి వెళ్ళే విద్యార్థులు మేము పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళము. బ్రిడ్జ్ చేసిన తర్వాత బ్రిడ్జ్ చేస్తున్నా
ఈ తీరు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తారు. కెమెరామ్యాన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.